వీళ్ళు చేసే నాట్యం చూసిన తర్వాత నాకు కూడా ఒక అమ్మాయి ఉంటే బావుండు అనిపిచ్చింది. ఇంత బాగా చేశారంటే అసలు గూస్ బంప్స్ వచ్చేసాయి నాకైతే. ఇది మా పిల్లల యాన్యువల్ డే సెలబ్రేషన్స్. మార్నింగే 9కి పిల్లల్ని వదిలేసాం ఇక్కడ. అసలు ఈ ఈవెంట్ వెనక ఎంతమంది కష్టం ఉంటది. పిల్లల కాస్ట్యూమ్స్, మేకప్, డాన్స్ ప్రాక్టీస్. ఆ డాన్స్ మాస్టర్‌కైతే ఒక అవార్డ్ ఇయ్యొచ్చు నిజంగా చిన్న పిల్లలకి నేర్పిస్తున్నాడంటే. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు పిల్లలు. వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఒకలాగుంటాయి. ఒకరు ఒప్పుకుంటారు, ఒకరు ఒప్పుకోరు. ఒకరు ఆ సైడ్ ఎళ్తారు, ఒకరు ఈ సైడ్ ఎళ్తారు. మా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి మాకు ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ అయితున్నాయి. ఆ బాబు అయితే ఒక గంట సేపు ఆ డ్రెస్ వేసుకోనని చెప్పి కూర్చున్నాడు. చాక్లేట్ ఇస్తా, బిస్కెట్ ఇస్తా ఏవో ఒకటి నచ్చజెప్పుకొని ఆ డ్రెస్ మాత్రం వేపిచ్చాం లాస్ట్‌కి. అసలు స్టేజ్ ఎక్కుతాడా లేదా అని చెప్పి ఒక భయం ఉండేది. ఫైనల్‌గా ఎలాగో స్టేజ్ ఎక్కేసాడు. మా చిన్నబాబు డాన్స్ మాత్రం వాళ్ళ ఫాదర్‌తో ఉంటది. లాస్ట్‌లో వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి యాడ్ అయితాడు. దానికి మా ఆయన పడే టెన్షన్, ఆయన ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అంత పడుండడు. కానీ ఈ సాంగ్ ఫాదర్‌తో ఉన్నది కదా! అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇంత చిన్న చిన్న పిల్లలు ఫాదర్ గురించి అట్లా పెట్టేసరికి చాలా ఎమోషనల్ అనిపిచ్చింది. నాకు కూడా చిన్నప్పుడు ఇట్లా మా ఫాదర్‌తో ఒక డాన్స్ ఉంటే బావుండని కూడా అనిపిచ్చింది. చిన్న పిల్లల డాన్స్ చూస్తుంటే అసలు 2 కళ్ళు చాలట్లేదు. కింద డాన్స్ మాస్టర్ కష్టాలన్నీ ఇన్ని గావు. డాన్స్ మాస్టర్ ఏ మూవ్‌మెంట్ ఎప్పుడు చేయాలి, ఎలా కూర్చోవాలి అన్నీ కింద స్టేజ్ ముందు కూడా నేర్పిస్తున్నాడు పాపం. మొత్తానికి పిల్లలైతే ఈ డాన్స్ ఇరగదీశారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.